గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి జిల్లాలోని రామనాథపురం అనే పచ్చని గ్రామంలో భద్రయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆయన చాలా కష్టజీవి. ఎండనక వాననక పొలంలో పనిచేస్తాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక పెద్ద లోపం పరమ అమాయకత్వం మరియు దాచుకోలేని కడుపు. ఆయనకు ఏ చిన్న విషయం తెలిసినా సరే ఊరంతా డప్పు కొట్టి చెప్పేదాకా నిద్రపట్టదు. ఆయన భార్య సుగుణ. ఆమె పేరుకు తగ్గట్టే సుగుణవతి. అపర సరస్వతి లాంటి తెలివైనది. తన భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా వాడుకుంటారేమో అని ఎప్పుడూ ఆయన్ని కాపాడుకుంటూ ఉంటుంది. వీరికి పిల్లలు లేకపోయినా ఒకరికొకరు తోడుగా ఎంతో అన్యోన్యంగా బతుకుతుంటారు. ఆ ఊరిలో కరణం సుబ్బారావు అనే ఒక మూతుబరి ఉన్నాడు. ఆయన మహాలోభి. ఊర్లో ఎవరికి ఏ లాభం వచ్చినా అందులో తన వాటా ఉండాలని కుట్రలు పన్నుతుంటాడు. ఒకరోజు ఉదయం సుగుణ ఇంటి ముందు వాకిలి ఊడ్చి ముగ్గులు పెడుతోంది. భద్రయ్య పొలానికి వెళ్లడానికి నాగలి భుజాన వేసుకుని సిద్ధమయ్యాడు. ఏమండి, పొలానికి వెళ్తున్నారు కదా, ఒక మాట. నిన్న మీరు కరణం సుబ్బారావు గారితో గంటసేపు రచ్చబండ దగ్గర ఏం ముచ్చట్లు పెట్టారు? ఆయన అడిగినవన్నీ చెప్పేలేదు కదా? అదేంటి సుగుణ అలా అంటావు? కర్ణం గారు మన ఊరికి పెద్ద కదా. ఆయన ఏమడిగినా దాచకుండా చెప్పడమే మన ధర్మం. మన ఇంట్లో ఎన్ని బస్తాల ధాన్యం వండిందో, మన ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో అడిగాడు, చెప్పేశాను. అయ్యో నా కర్మ, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? మొన్న మన ఆవు దూడను పెడితే వెళ్ళి సంబరంగా కరణం గారికి చెప్పారు. ఆయనొచ్చి మీ నాన్నగారు ఎప్పుడో తీసుకున్న పాత అప్పుకి వడ్డీ కింద ఈ దూడను తీసుకెళ్తున్నా అని దౌర్జన్యంగా లాక్కెళ్ళబోయాడు కదా. అప్పుడు నేను అడ్డం పడి గొడవ చేస్తే కాని వదల్లేదు. అయ్యో, కర్ణం గారు దేవుడు లాంటి వారే సుగుణ. వాళ్ళకి ఆస్తుల మీద ఆశ ఉండదు. నువ్వే ఊరికే అనుమానపడతావు. ఆయనతో మనకి విరోధం ఎందుకు? అయినా నా పొట్టలో ఏ విషయమూ దాగదే. ఏం చేయమంటావు సుగుణ? సరేలేండి, ఇక వెళ్ళండి. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. కనీసం ఈ రోజైనా మీ పనేదో మీరు చూసుకుని ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటికి రండి. భద్రయ్య అలాగే అని పొలానికి బయలుదేరాడు. సుగుణ నిట్టూర్చింది. ఈయన అమాయకత్వంతో ఏ రోజు ఏ కొంప ముంచుతారో అనుకుంది. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి వచ్చి నిప్పులు చెరుగుతున్నాడు. భద్రయ్య తన చిన్న పొలంలో నాగలి పట్టి ఎద్దులతో దున్నుతున్నాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో గట్టిగా తగిలి ఆగిపోయింది. ఠంగుమని ఒక లోహపు శబ్దం గట్టిగా వినిపించింది. హైసా! ఆగండ్రా బసవన్న. అరే, ఏంటిది? ఇంత పెద్ద రాయి ఉందా ఇక్కడా? భద్రయ్య మెల్లగా మట్టిని చేతులతో తవ్వి తీశాడు. కొంత లోతు తవ్వగానే అతనికి ఒక పాతకాలపు మట్టి పట్టిన ఒక పెద్ద రాగి విందె కనిపించింది. దాని మూతికి గట్టిగా ఒక పట్టుగుడ్డ కట్టి ఉంది. భద్రయ్య ఆ గుడ్డ తీసి లోపలికి తొంగి చూశాడు. లోపల ఉన్న వస్తువులు తళతళ మెరిశాయి. ఆ బిందె నిండా కాంతివంతంగా మెరుస్తున్న పాతకాలపు బంగారు కాసులు ఉన్నాయి. అమ్మో, లంకె బిందె, బంగారు కాసులు నా 2 కళ్ళతో నేను చూస్తున్నానా? దేవుడా, ఎన్నాళ్లకు నా కష్టాలు తీర్చావా తండ్రి. నేను కోటీశ్వరుని అయిపోయాను. భద్రయ్య ఆనందంతో చుట్టూ చూశాడు. ఎవరూ లేరు అని. ఆ బిందెను అలాగే పొలంలో గడ్డితో కప్పిపెట్టి ఈ విషయం ఊరందరికీ చెప్పాలని ఊరివైపు పరుగు తీయబోయాడు. కాని ఆగిపోయాడు. లేదు, ముందు సుగుణకి చెప్పి ఆ తర్వాత కరణంగారికి చెప్తాను, ఆ తర్వాత ఊరందరికీ తెలియాలి అనుకుని బిందెను ఒక పాత గోనె సంచిలో చుట్టుకొని నెత్తిమీద పెట్టుకుని ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. సుగుణ వంటగదిలో వంట చేస్తోంది. సుగుణా, ఓ సుగుణా, ఎక్కడున్నావే? త్వరగారా, మన దరిద్రం వదిలిపోయింది. మహాలక్ష్మి మన ఇంటికి నడిచొచ్చింది. సుగుణ కంగారుగా బయటకు వచ్చింది. ఏంటండి అలా అరుస్తున్నారు? ఏంటి ఆ సంచి? ఏమైంది? భద్రయ్య రాగి బిందెను బయటకు తీశాడు. అందులో ఉన్న బంగారు నాణాలను సుగుణకు చూపిస్తాడు. సుగుణ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కాని ఆ ఆనందం కేవలం 1 నిమిషం పాటే ఉంది. మరుక్షణమే ఆమెకు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం కళ్ల ముందు కదిలింది. చూడు సుగుణ, మన పొలంలో దొరికిన లంకి బిందె. ఏమండి, ఇంత పెద్ద నిధి మన పొలంలో దొరికిందా? దేవుడు దయ. కాని మీరిది ఎవరికైనా చెప్పారా? ఎవరైనా చూశారా? ఇంకా ఎవరికీ చెప్పలేదు సుగుణా.
ముందు నీకు చూపిద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడే వెళ్ళి ఆ కర్ణం సుబ్బారావు గారికి, ఊరి జనాలకి ఈ శుభవార్త చెప్పేసి వస్తాను. అందరూ సంతోషిస్తారు. సుగుణ గుండె ఆగినంత పనైంది. వెంటనే భర్త చేయి పట్టుకుని గట్టిగా లాగింది. వద్దు, అస్సలు వద్దు. కరణం గారికి అస్సలే చెప్పొద్దు. ఆయన ఎంత మోసగాడో మీకు తెలుసు కదా. ఈ నిధి గురించి తెలిస్తే ఆయన వెంటనే ఈ పొలం మా తాతలది, ఆ బిందె మా ముత్తాతలు దాచింది అని ఏదో ఒక అబద్ధం చెప్పి దొంగ దస్తావేజులు సృష్టించి ఈ నిధిని మన దగ్గర నుంచి లాగేసుకుంటాడు. మనల్ని జైల్లో పెట్టిస్తాడు. దయచేసి ఎవరికీ చెప్పకండి. నీకెప్పుడు ఆ కర్ణం గారి మీద ఏడుపే. ఆయన చాలా మంచివాడు, ఈ ఊరికి పెద్ద. ఆయనకి చెప్పకుండా నేను దాచుకుంటే నాకు పాపం వస్తుంది. నిద్ర పట్టదు. నేను ఖచ్చితంగా ఆయనకి చెప్తాను. రేపు పొద్దున్నే వెళ్ళి చెప్తాను. సుగుణకి అర్థమైపోయింది, ఈయన వినే రకం కాదు. ఈయన నోట్లో ఈ నిజం దాగదు. రేపు ఉదయం ఈయన కరణంగారికి చెప్పడం ఖాయం. అప్పుడు మన ప్రాణాలకే ముప్పు. దీనికి ఒకటే దారి. ఈయన కరణంగారికి చెప్పినా సరే కరణంగారు దాన్ని నమ్మకూడదు. ఈయన మాటలని ఎవరూ నమ్మకూడదు. నా భర్తని వాళ్ల ముందు పిచ్చోడుగా నిరూపించాలి అనుకుని, సరేలేండి, రేపు పొద్దున్నే కరణంగారికి చెప్పండి. ఈ బిందెను నేను భద్రంగా బీరువాలో దాస్తాను. సుగుణ ఆ రోజు సాయంత్రమే ఆమె భద్రయ్యకు తెలియకుండా సంత నుండి కొన్ని చేపలను కొనుక్కుని వచ్చి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది. ఆ రోజు రాత్రి భద్రయ్య సంతోషంగా అన్నం తిని పగటిపూట పడ్డ అలసట వల్ల గుర్రు పెట్టి నిద్రపోయాడు. భద్రయ్య గాఢ నిద్రలోకి జారుకున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ చేపలను తీసుకుని మెల్లిగా ఇంటి ముందున్న మామిడి చెట్టు కొమ్మలకు ఆ చేపలను గట్టిగా దారాలతో కట్టింది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఉన్న బియ్యం పిండి, బెల్లం, శనగపప్పు అన్నీ తీసింది. రాత్రికి రాత్రే కష్టపడి వందలాది బూరెలు, అరిసెలు వండింది. ఇల్లంతా నెయ్యి వాసన ఘుమఘుమలాడుతోంది. ఆ వండిన బూరెలను, అరిసెలను ఒక పెద్ద బుట్టలో వేసుకుంది. మెల్లగా ఇంటి బయటకు వచ్చింది. ఆ బూరెలను, అరిసెలను ఇంటి కప్పు మీద, వాకిట్లో, వీధిలో అక్కడక్కడా వెదజల్లింది. అచ్చం ఆకాశం నుంచి పడినట్లుగా. అంతా పూర్తయ్యేసరికి ఉదయం 4 గంటలైంది. సుగుణ ఏమీ ఎరగని దానిలా వచ్చి భర్త పక్కన పడుకుంది. ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తున్నాడు. సుగుణ గబగబా లేచి భర్తను నిద్రలేపింది. ఏవండి, ఏవండి, త్వరగా లేవండి. బయట ఎంత పెద్ద అద్భుతం జరిగిందో చూడండి. ఏమైంది? పొద్దునే అరుస్తున్నావు. మనకి లంకెబిందె దొరికినందుకు ఆ దేవుడు కరుణించి రాత్రి మన ఇంటి మీద బూరెల వర్షం కురిపించాడు. ఆ ఆకాశం నుంచి బూరెలు, అరిసెలు పడ్డాయి. రండి బయటికి. భద్రయ్యకి నిద్రమత్తు వదిలిపోయింది. పరుగున వాకిట్లోకి వచ్చాడు. అక్కడ చూస్తే వాకిట్లో, కప్పు మీద, బయట ఎక్కడ చూసినా వేడివేడి బూరెలు, అరిసెలు పడి ఉన్నాయి. అమ్మో, నిజంగానే బూరెలు పడ్డాయే. దేవుడు మనకి ఎంత మేలు చేశాడు సుగుణ. ఆకాశం నుంచి బూరెలు పడడం నేను నా జీవితంలో చూడలేదు. వెంటనే భద్రయ్య ఆనందంగా ఒక బూరె తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆహా, దేవుడి బూరెలు భలే తీయగా ఉన్నాయే. మన కర్ణం గారికి కూడా 2 ఇద్దాం. అలా ఆనందంగా బూరెలు తింటున్న భద్రయ్య కన్ను హఠాత్తుగా ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద పడింది. అక్కడ కొమ్మలకు వేలాడుతున్న కొన్ని పెద్ద చేపలు కనిపించాయి. అమ్మ బాబోయ్ సుగుణ, ఇటు చూడు. మన మామిడి చెట్టుకి చేపలు కాశాయి. నిన్నటిదాకా పిందెలు కదా ఉండేవి. రాత్రికి రాత్రే చేపలు ఎలా కాశాయి? అదేనండి లంకబింద మహత్యం అంటే. మనకి నిధి దొరికింది కదా, అందుకే అంతా వింతగానే ఉంటుంది. ఇవన్నీ మీరు కరణంగారికి చెప్పాలి. అప్పుడే ఆయనకు మన మీద నమ్మకం వస్తుంది. భద్రయ్య ఆనందంతో గెంతులేశాడు. ఖచ్చితంగా చెప్తాను, ఈ అద్భుతాలన్నీ కరణంగారికి చెప్పి వస్తాను అని బూరెలు తింటూ రచ్చబండ వైపు బయలుదేరాడు. సుగుణ వెనకాలే చూస్తూ, అమ్మయ్య, నా నాటకం పండింది. ఇక కరణంగారు ఈయన్ని నమ్మే ప్రసక్తే లేదు అని నవ్వుకుంది. ఊరి రచ్చబండ దగ్గర కరణం సుబ్బారావు గారు, గ్రామ పెద్దలు కూర్చుని ఉన్నారు. భద్రయ్య చేతులు ఊపుకుంటూ అక్కడికి వచ్చాడు. కరణగారు, మీకు ఒక శుభవార్త. నా జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది బాబు. ఏంట్రా భద్రయ్య, ఏంటా శుభవార్త? నిన్న మధ్యాహ్నం నా పొలం దున్నుతుంటే ఒక పెద్ద రాగి బిందె, అందులో నిండా బంగారు కాసులు దొరికాయి బాబు. ఆ మాట వినగానే కరణం సుబ్బారావు గుండె జల్లుమంది. కళ్ళు అత్యాశతో మెరిశాయి. రచ్చబండ దగ్గర ఉన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. కరణం సుబ్బారావు తనలో తాను,
లంకె మీద దొరికిందా? ఈ అమాయకపు సన్నాసికి అంతా ఆస్తి దక్కకూడదు. ఆ పొలం ఎలాగైనా లాగేసుకోవాలి. ఏంటి భద్రయ్య, లంకె మీద దొరికిందా? అయితే అది నీది కాదు. నీ పొలం ఎక్కడుంది? ఆ ఊరి చివర చింతల తోట పక్కన కదా. ఆ పొలం మా ముత్తాతలది. మా తాతయ్య ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఆ బిందెను అక్కడ పూడ్చిపెట్టాడు. ఆ ఆస్తి నాదే. మర్యాదగా ఆ బిందెను తీసుకొచ్చి నాకు అప్పగించు. భద్రయ్య భయపడ్డాడు. కరణం గారు తనని మెచ్చుకుంటారు అనుకుంటే ఇలా లాక్కుంటారేంటి అని కంగారు పడ్డాడు. అదేంటి బాబు, ఆ పొలం నేను నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. అందులో దొరికిన నిధి నాదే కదా. నీదా? చట్టం గురించి నీకేం తెలుసా? ఈ పంచాయతీ ఇక్కడే తేలాలి. గ్రామ పెద్దలారా, మీరు విన్నారు కదా, వీడికి నా తాతల నిధి దొరికింది. వీడు దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడే ఉన్న గ్రామ పెద్ద కలగజేసుకున్నారు. ఆగండి కరుణం గారు, అలా హడావుడిగా నిర్ణయం తీసుకోలేము. భద్రయ్య భార్య సూర్యను కూడా పిలపండి. ఆమెను కూడా విచారించి న్యాయం చెబుతాను. వెంటనే సుగుణను రచ్చబండకు పిలిపించుకువచ్చారు. సుగుణ ఏడుపు మొహం పెట్టుకుని రచ్చబండ దగ్గరికి వచ్చింది. అమ్మా సుగుణ, నీ భర్త భద్రయ్యకు పొలంలో ఒక బంగారు లంకె బిందె దొరికిందట. కరణం గారు ఆ నిధి తన తాతలిది అని వాదిస్తున్నారు. ఆ బిందెను తీసుకువచ్చి ఇక్కడ పెట్టు. సుగుణ ఒక్కసారిగా బోరున ఏడ్చింది. అయ్యో ధర్మప్రభువులు, నా కర్మ కాలిపోయింది. ఏ నిధి దొరకలేదండి. మా ఆయనకి మతి స్థిమితం తప్పింది. ఈయనకి ఈ మధ్య పిచ్చి పట్టింది. లేనివి ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆ మాట వినగానే కరణం సుబ్బారావుకి కోపం వచ్చింది. అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ బిందెను నువ్వే దాచిపెట్టావు. భద్రయ్య నాకు స్పష్టంగా చెప్పాడు. వీడికి ఏ పిచ్చి లేదు. నేను అబద్ధం చెప్పట్లేదండి. మా ఆయనకి పిచ్చి పట్టిందో లేదో మీకే తెలుస్తుంది. అయ్యా, మా ఆయన నిధి నిన్న దొరికింది అంటున్నాడు కదా. అయితే ఆ నిధి దొరికినప్పుడు నిన్న రాత్రి, ఈరోజు ఉదయం ఇంకేం జరిగిందో మా ఆయన్నే అడగండి. మీకే నిజం తెలుస్తుంది. ధర్మాధికారి భద్రయ్య వైపు చూశాడు. ఏమయ్యా భద్రయ్య, నీ భార్య చెప్పేది నిజమేనా? నిధి దొరికిన తర్వాత ఇంకేమైనా వింతలు జరిగాయా? జరిగాయి బాబు, చాలా జరిగాయి. నిధి దొరకడం వల్ల ఆ దేవుడికి నా మీద కరుణ కలిగి రాత్రి మా ఇంటి మీద వర్షానికి బదులుగా బూరెలు అరిసెలు కురిపించాడు బాబు. నేను కడుపు నిండా తిన్నాను కూడా. రచ్చబండ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆకాశం నుంచి బూరెలు కురవడమా అని ఆశ్చర్యపోయారు. కరణం సుబ్బారావు ముఖం కొంచెం పాలిపోయింది. వీడేం మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఆకాశం నుంచి బూరెలా? సరే, ఇంకేం జరిగింది? అంతేకాదు బాబు, అతి పెద్ద అద్భుతం. మా ఇంటి ముందున్న మామిడి చెట్టుకి కాయలకు బదులు ఈరోజు పెద్ద పెద్ద చేపలు కాసాయి బాబు. మామిడి కొమ్మకి చేపలు కాయడం మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను. అంతే. భద్రయ్య ఆ మాట చెప్పగానే రచ్చబండ దగ్గర ఉన్న ఊరి జనం, గ్రామ పెద్ద అందరూ పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. ఆకాశం నుంచి బూరెలు, మామిడి చెట్టుకి చేపలు. వీడికి నిజంగానే పెద్ద పిచ్చి పట్టిందిరా బాబు. అవునరా, వీడు పగటి కళ్ళు కంటున్నాడు. వీడి మాటలు నమ్మి కరణం గారు వాళ్ళ తాతల నిధి అని ఎలా గొడవ పడుతున్నాడు చూడు. కరణం సుబ్బారావుకి ఎక్కడ లేని అవమానం జరిగింది. అందరూ తనని చూసి నవ్వుతుంటే వాడికి తల కొట్టేసినట్టయింది. ఒక పిచ్చోడి మాటలు నమ్మి ఊరందరి ముందు నా తాతల నిధి అని ఎంత వెర్రివాడిని అయ్యానో వాడికి అప్పుడు అర్థమైంది. సరే భద్రయ్య, నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ పంచాయతీ ముగిసింది అని తీర్పు చెప్పి అందర్నీ పంపించేశాడు. భద్రయ్య, సుగుణ ఇంటికి వచ్చారు. భద్రయ్య ఇంకా గందరగోళంలోనే ఉన్నాడు. జనాలు ఎందుకు నవ్వారు అని వాడికి అర్థం కాలేదు. ఏవండి, మీ పిచ్చి మాటలకి జనం ఎలా నవ్వారో చూశారా? కరణం గారు మీ మాటల్ని నమ్మకుండా ఎలా పారిపోయారో చూశారా? పిచ్చి మాటలేంటి సుగుణ? బూరెలు పడ్డాయి కదా, చెట్టుకి చేపలు కాసాయి కదా, నేను నా కళ్ళతోనే చూశాను కదా. అవన్నీ దేవుడి మాయ కాదండి, నా మాయ. రాత్రి నేను బూరెలు అరిసెలు వండి బయట చల్లాను. నేను సాయంత్రమే బజారుకి వెళ్లి చేపలు తెచ్చి మామిడి చెట్టుకి కట్టాను. ఇదంతా మీరే చూసేలా చేసి వాటిని మీరు నమ్మేలా చేసింది నేనే. ఏంటి, ఇదంతా నువ్వే చేసావా? ఎందుకు సుగుణ? నన్నెందుకు పిచ్చోడిని చేశావు? నేను చెయ్యకపోతే మీ అమాయకత్వంతో ఈరోజు ఈ లంక బిందెని కరణం గారికి అప్పగించేవారు. మన పొలాన్ని ఆయన లాక్కునేవాడు. మీరు ఊరిలో ఉన్న అందరికీ విషయాలు చెప్తే ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలీదు. అందుకే మీ మాటల్ని ఎవరూ నమ్మకుండా మిమ్మల్ని ఒక పిచ్చివాడిగా నిరూపించడానికే నేను ఈ నాటకం ఆడాను. నన్ను క్షమించండి. ఆ మాటలు వినగానే భద్రయ్య కళ్ళు తెరుచుకున్నాయి.
తన భార్య తన కుటుంబాన్ని ఆస్తిని ఎంత తెలివిగా కాపాడిందో వాడికి అర్థమైంది. తన అమాయకత్వం వల్ల ఎంత పెద్ద ముప్పు వచ్చి పడేదో సుగుణ, నన్ను నువ్వే క్షమించాలి. నా నోటి దురద వల్ల మనల్ని రోడ్డున పడేయబోయాను. నీ తెలివితేటల వల్లే ఈరోజు మన ఆస్తి నిలబడ్డాయి. ఇంకా ఎప్పుడూ నా కడుపులో ఉన్నమాట బయట పెట్టును. నీ మాట మాత్రమే వింటాను. ఆ రాత్రి వారు ఆ బంగారు కాసులని భద్రంగా దాచుకున్నారు. ఆ తర్వాత వాటిని అమ్మి కొద్ది కొద్దిగా డబ్బు తీసుకుంటూ తమ జీవితాన్ని ఎంతో సుఖంగా, ఎవరికీ అనుమానం రాకుండా గడిపారు. తమకున్న డబ్బుతో పేదలకు కూడా ఎంతో సాయం చేశారు. నీతి: సమయస్ఫూర్తి. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సుగుణలాగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. కుయుక్తులను తెలివితోనే ఎదుర్కోవాలి. మన కష్టసుఖాలు, మన ఆస్తుల రహస్యాలు నలుగురికి డప్పు కొట్టి చెప్పకూడదు. అమాయకత్వాన్ని సమాజం ఎప్పుడూ వాడుకోవాలనే చూస్తుంది.